ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఋతురాగాలు అనగానే మీ క్యారెక్టర్ తర్వాత ఋతురాగాలు రాజా గారు చాలా గుర్తొస్తుంటారండి. నిజంగా ఆయన చనిపోవటం అనేది ఎవరు మర్చిపోలేరు. సీరియల్లో కూడా సీరియల్ కూడా ఉందండి, మాకు తెలియదు అప్పటికే. అండ్ మేబీ ఇట్ వాస్ స్టార్టింగ్ ఆఫ్ హిస్ ఇల్నెస్. ఆ స్టోరీ పరంగా రాశారు. సీన్ కూడా చాలా బ్యూటిఫుల్ సీన్ చేసేసాము. మాకెవరికీ తెలియదు. అని చాలా మంచి వ్యక్తి అండి. అసలు ఎంత ఒక అమాయకంగా ఉండేవారంటే, అలాంటి అమాయకత్వం ఈ కాలంలో ఉంటారా అనిపించేది. అంత నవ్వుతూ మేము అంటే కొంచెం అక్కడ ఎట్లా ఉండేదంటే, ఎప్పుడైతే మంజు మేము ఉండేసరికి కొంచెం ఆడవాళ్ళ లీడర్షిప్ ఎక్కువ అలా ఉండేది. ఆయన అన్నిటికీ నవ్వుతూ అలాగే మాట్లాడుకుంటుండే. ఏం సార్ ఇంకా రాలేదు సెట్ కంటే, అయ్యో వచ్చేస్తున్నానమ్మా అనడాలు అట్లా చాలా బాగుండేవారు. తర్వాత అన్ఫార్చునేట్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది ఆయన అలా సీరియస్గా ఉండేది. మరి నాకు పెద్దగా తెలీదు, బట్ అది టెలికాస్ట్ కూడా అయిపోయింది. ఆయన అయిపోయిన తర్వాత ఆయన పోయారు. పోతే చాలా బాధేసింది. అసలు ఆ సీను తీయకుండా ఉండాల్సిందా అన్నంత అన్ని ఆలోచనలు వస్తాయి కదా. అవును. ఎందుకు రూపగా తర్వాత సీరియల్స్ తగ్గించుకుంటూ వచ్చారంటే టైమింగ్ మీకు ఇబ్బందికరంగా ఉందా? ఎందుకంటే సినిమాలలో అలా ఒక వెలిగి ఇక్కడ ఈ టైమింగ్స్ కి అడ్జస్ట్ అవ్వలేము అదొకటి ఉంటుంది, రెమ్యునరేషన్ కూడా అడ్జస్ట్ అవ్వలేము ఇంకొకటి ఉంటుంది, ఇంకొకటి అంతకన్నా ముఖ్యం ఇలాంటి వాళ్ళకి మర్యాద, అది అసలు అడ్జస్ట్ అవ్వలేక ఏంటి అసలు రీజన్? అలా కాదు, ఫస్ట్ మీరు చెప్పిన రీజన్ టైమింగ్స్ నాకు ఇది అవ్వలేక. ఓకే. అంటే నేను చెప్పాను కదా, నేను కొంచెం ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. ఎందుకంటే యాజ్ బాబు వాజ్ గ్రోయింగ్, వాడు మీకు తెలుసు కదా 8th, 9th, 10th మన దగ్గర వాళ్ళకి చదువులు, వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడ తీసుకెళ్లారు. యాజ్ ఎ మదర్ ఐ వాంటెడ్ టు బి హ్యాండ్స్ ఆన్ కంప్లీట్ గా. బాబుని చూసుకోవాలి, బాబు ఫ్యూచర్ చూసుకోవాలి అనేది ఉండింది. వాడు ఒక్కొక్క క్లాస్ అవుతున్నా కొద్దీ నేను వర్క్ తగ్గించేశాను. ఐ థింక్ ఒక 2nd, 3rd క్లాస్ వరకే నేను వర్క్ చేశాను. తర్వాత నేను వద్దని అనుకుని చేయడం స్టార్ట్. లాస్ట్ సీరియల్ ఏంటి? ఓకే జాను అని ఒక సీరియల్ చేశాను. ఓకే. అది ఫస్ట్ స్టోరీ బాగుంది అనిపించింది స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎందుకో ఆపేశారు. అది కూడా ఒక లేడీ ప్రొడ్యూసర్, లేడీ రైటర్. సో నాకు కొంచెం అఫినిటీ ఉంది లేడీస్ అనగానే, కొంచెం పార్షియాలిటీ. సో ఇలాగే వర్కౌట్ అవుతుందేమో అనుకుని అలా స్టార్ట్ చేశాను. తర్వాత కూడా వాళ్ళకి మరి ఛానల్స్ కి ఏ ఉంటాయో ఈ మధ్య ఆ 2 ఎక్కువ ఉంది కదా, ఛానల్ వాళ్ళ సే ఎక్కువ ఉంటుందని వింటున్నాను. సో దేనివల్ల వాళ్ళు స్టాప్ చేసేసారు సీరియల్. ఓకే. ఋతురాగాలకు మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతండి? పర్ డేకా లేకపోతే ఎట్లా? అది ఏమి చెప్పను. అంటే అప్పటికే 1,00,000 రూపాయలు. నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు చాలా కమర్షియల్. పక్కా కమర్షియలా? పక్కా లోకల్ లాగా ఎటు తిరిగి రెమ్యునరేషన్ ప్రాపర్టీ దీనికి వస్తారు అంటే ఆడియన్స్ కూడా వ్యూయర్స్ కి తెలుసుకోవాలని ఉంటుంది కదా. అప్పుడు కింద స్క్రోలింగ్ లో నా అడ్రస్ ఇవ్వండి, వచ్చి కనుక్కుంటారు. నిండిపోద్ది మొత్తం రోడ్డు. ముందు ఖాళీ చేయించేసేయండి మేడం అంటారు, ఇంకా తట్టుకోలేక సెక్యూరిటీ గార్డ్స్ అంతా. బట్ హ్యాపీగా ఉండేంత వరకు ఉండేది రెమ్యునరేషన్. ఐ వాజ్ హ్యాపీ అంతే. ఫస్ట్ నుంచి కూడా నో డిమాండ్ కదా ఎవరిని కూడా, ఫ్లెక్సిబుల్ గా వెళ్ళిపోవటమే. బట్ ఒక మాట అంటే ఒక్కటి ఏంటంటే చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో అంత సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఇది సెకండరీ అయిపోతుంది. అది లేనప్పుడు కొంచెం అనిపిస్తుంది, ఇది లేకుండా అది లేకుండా ఎందుకు అనిపిస్తుంది. కానీ వెరీ గుడ్ జాబ్ సాటిస్ఫాక్షన్. అంతే కదా, అది ఉంటే చాలు, పీస్ ఆఫ్ మైండ్. బట్ ఇప్పుడు సీరియల్స్ వస్తే చేస్తారా? సీరియల్స్ ఏమో, ఇప్పుడు కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. నేను అంత లాంగ్గా వాళ్ళతో ఉండిపోయి చేసే అంత ఉన్నాయేమో నాకు అంత ఐడియా లేదు. మూవీస్ అయితే ఓకే. మూవీస్ ఓటీటీలో అంటే కొంచెం మంచి వస్తున్నాయి కదా, అవి చూస్తుంటే నాకు చేయాలని ఒక ఇది అనిపిస్తుంది. ఎలాంటి మూవీస్ అంటే ఎలాంటి రోల్స్? ఏదైనా చేయొచ్చు. రోల్స్ ఏంటి, నేనేం పెద్ద ఇదిలాగా అన్ని రోల్స్ చేసేసాను ఇంకా నాకేం లేదంట ఇదిలో లేను కాబట్టి ఎనీథింగ్ విచ్ ఈస్ కొంచెం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నవి
నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే అలాంటి యాక్టింగ్ నేను చేయగలను. ఇప్పుడు చాలా మంచి యాక్టింగ్ వస్తుంది. డైరెక్టర్స్ కూడా ఎలా ఉందంటే కొంచెం కూడా ఎక్స్ట్రా యాక్టింగ్ లేకుండా చాలా న్యాచురల్గా అవన్నీ వస్తున్నప్పుడు, రోల్స్ కూడా స్టోరీస్ వస్తున్నప్పుడు అరే మనం కూడా ఇప్పుడు ఇందులో పార్ట్ ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తున్నాయి రోల్స్. సో నేను ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. నేను అదే సావిత్రి గారు ఫిల్మ్ అన్నాను కదా, అప్పుడు బాలే కానీ ప్రేమ పగానే ఆ ఫిల్మ్, దాంట్లో నేను హీరో సిస్టర్ని అయితే నా పేరు వచ్చి చక్రపాణి గారు, మన రోజారమణి గారి హస్బెండ్. మాకు చాలా మంచి పాట కూడా ఉంటుంది ఆ సినిమా. దాంట్లో నేను గుడ్డిదాన్ని అనమాట. నేను అసలు ఆ సెకండ్ ఫిల్మ్ ఏదో నాకేం తెలుసు, అప్పుడు ఏదో చెప్పారు గుడ్డి అంటే చాలు ఇలాగ అనుకుంటూ అంతా నాకు రోల్ కూడా అప్పుడు చాలా చిన్న రోలు, ఒక 7-8 days వరకు ఏదో ఉండింది. సాంగ్ తప్ప పెద్ద లేదు. నాకు ఎంత అర్థమైందో అంత చేసి వచ్చాను. మొన్న ఈ మధ్య శ్రీకాంత్ అని ఒక ఫిల్మ్, రాజ్ కుమార్ రావు సినిమా చూశానండి. గుడ్డే తన యాక్చువల్ స్టోరీ. శ్రీకాంత్ తెలుగు సినిమా ఓటీటీలో ఉంది చూడండి. అసలు ఆ గుడ్డి క్యారెక్టర్ చేశాడండి. అసలు అబ్బాయి అసలు నిజంగా ఈ అబ్బాయికి చూపు ఉందా అనిపిస్తుంది నాకు. ఎంత ఐ వాజ్ సో అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. నేనేంటి అప్పుడు అలా చేశానని. అలాగా ఒక ఇంప్రూవ్మెంట్ ఎనీవే మనకు కూడా వస్తుంది కదా. బిగినింగ్లో చాలా తప్పులు చేస్తుంటాం. అయితే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్లో ఇప్పుడున్న ఇది బాగుంది కదా అని అనిపిస్తుంది. సో చాలా ఉంటాయి అలాగే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ రోల్స్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.